ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుష్మిత, ఒక తల్లిగా నీ ఆవేదనని అర్థం చేసుకోగలను. కానీ ఈ పరిస్థితుల్లో మీరు ధైర్యాన్ని కోల్పోకూడదు. మీ ఆరోగ్యం కూడా ముఖ్యమే. పాప దొరికిన రోజు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యానికి లోను కాకూడదు. ఎలా వదినా, నా వల్ల కావట్లేదు. ఖచ్చితంగా పాప దొరుకుతుంది, నన్ను నమ్ము. ఎవరో కూడా తెలియట్లేదు కదక్కా. ఎవరో మనకి తెలిసిన వాళ్ళే కావాలని చేశారని నాకు అనుమానంగా ఉంది సుబ్బు. తెలిసిన వాళ్ళు ఎవరనుకుంటున్నావు అక్షర? ఎవరు ఇంత దుర్మార్గానికి పాల్పడతారని నీ అనుమానం? ఒకరే అని ఇప్పుడే చెప్పలేం పిన్ని. ఆహా, అనుమానం ఉన్న వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడం మొదలైంది. ఎవరన్నది నేను త్వరలోనే తెలుస్తాను. వాళ్ళు దొరికిన ఆ క్షణం నుండి నరకం చూపిస్తాను. అమ్మో, నేనని కనిపెట్టకుండా జాగ్రత్త పడాలి. అక్క, పాపని ఇంకా త్వరగా కనిపెట్టడానికి వేరే సోర్స్ ఏం లేదా? నువ్వంటుంటే గుర్తొచ్చింది. ఒక పని చేద్దాం సుబ్బు, స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం. స్వామీజీయా? ఎవరైనా? మాకు బాగా తెలిసిన ఒకరున్నారు పిన్ని. వెళ్ళడిగితే చాలు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అన్ని నిజాలు మొత్తం చెప్పేస్తారు. ఇప్పుడే వెళ్దాం వదినా. ఈ కాలంలో అవన్నీ ఏం నమ్ముతామమ్మా? అది నమ్మి వెతికేది ఆపేస్తే ఇబ్బంది అయిపోతుందేమో. లేదు పిన్ని, ఇది ఇదే, అది మాత్రం అదే. 100% మన పాప గురించి స్వామీజీ దగ్గరే తెలిసిపోతుంది. మీరు కూడా రండి పిన్ని. ఇదెక్కడి గోలరా బాబు, నన్ను రమ్మంటుంది. నా మొహం చూసి నేనే చేశానని ఆయన చెప్పేస్తే నన్ను అక్కడే వీళ్ళు చంపినా చంపేస్తారు. ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇప్పుడెలా? రండి పిన్ని, వెళ్దాం. పదమ్మా. పదండి. వెళదాంరా. కాకపోతే మనం ఇప్పటికిప్పుడే అనుకుని వెళుతున్నాం కదా. ఆయనెంతో మహిమ గలవారు అని అంటున్నారు కదా. బాగా బిజీగా ఉంటారేమో. ఒకసారి అడిగి వెళితే బెటర్ కదా. వారి శిష్యుడి ఫోన్ నంబర్ ఉంది, కనుక్కుంటానుండు. బాబోయ్, రేపు వెళదామంటది. ఎలాగో రేపు తప్పించుకోవచ్చు అనుకుంటే ఫోన్ చేసేస్తుంది. రమ్మన్నారో అయిపోయానే. నమస్కారం అండి, నేను కలెక్టర్ అక్షరని. స్వామీజీని కలవడానికి వస్తున్నాము. రమ్మని చెప్పినట్టున్నాడు. ఇప్పుడెలా తప్పించుకోవాలి? కాళ్ళు చేతులు ఆడట్లేదే. అవునా, సరే అండి. రమ్మన్నారా వదినా? వెళ్దామా? స్వామీజీ గారు కేదార్నాథ్ వెళ్లారంట సుష్మిత. రావడానికి ఇంకా 4 రోజులు పడుతుందంట. మీరేం నిరుత్సాహపడకండి. మీ పాపని మీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది. ఈలోపే పాప మనకి దొరికేలా చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. నేను నీకు వస్తాను. పిన్ని, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అమ్మా. ఏలోపే దొరికేలా చేస్తానంటుంది. ఆ స్వామీజీ 4 రోజుల్లో వస్తాడంటుంది. ఎటువైపు నిజాన్ని బయటపడకుండా చూసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.